నుండి తలుచుకుంటే చాలు జగదాచార్యుడు ఎన్ని యుగాలైపోయినా కూడా లోకానికి జ్ఞానాన్ని పెంచిపెట్టడానికి భగవద్గీతనిచ్చినటువంటి మహానుభావుడు, అనుగీతనిచ్చినటువంటి మహానుభావుడు. అంతటి కృష్ణ పరమాత్మ అంత గొప్ప అవతారం, పరిపూర్ణ అవతారం. అటువంటి కృష్ణావతారం తర్వాత వచ్చినటువంటి అవతారం కల్కి అవతారం. దశావతారములు కదా, కల్కి అని ఆ అవతారం రాలేదు, కానీ మనకి వ్యాసవాక్కు ప్రమాణం. వ్యాసుడు చెప్పాడు కాబట్టి అది ప్రమాణం. 10వ అవతారమైనటువంటి కల్కి అవతారము ఎప్పుడు వస్తుందో వ్యాస భగవానుడే చెప్పాడు. అసలు ఎక్కడ స్వాహాకారము వషట్కారము ఇవి రెండు వినపడవు. అంటే ఇక యజ్ఞము యాగము అనేటటువంటి క్రతువులు ఉండవు. గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభమైపోతుంది. వివాహ వ్యవస్థ నిలబడదు. తల్లిదండ్రుల్ని చూసే బిడ్డలుండరు. భర్తని గౌరవించే భార్య, భార్యని చూసే భర్త లోకంలో ఉండరు. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరములకే పూర్తయిపోతుంది. స్త్రీలు కేశపాశములను విరబోసుకొని తిరగడమే లోకంలో పెద్ద విశేషమైనటిదిగా అయిపోయి జట వేసుకునేటటువంటి సాంప్రదాయం విచ్ఛిన్నమైపోతుంది. అయిపోయిన తరువాత లోకంలో పురుషులు 18 సంవత్సరాలకే మరణించడం ప్రారంభమైపోయి ఆయుర్దాయాలు క్షీణించిపోయిన తరువాత ఆ సమయంలో శంబళ అనేటటువంటి గ్రామంలో విష్ణుయశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుని కడుపున కల్కి అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా వస్తారు. అది ఎప్పుడు అంటే కలియుగం చిట్ట చివరిలో, కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించారని గుర్తు ఏమిటంటే పాపులందరికీ భంగధర వ్యాధి వస్తుంది. అంటే ఆసనమునందు పుళ్ళు పుట్టి నెత్తురు కారిపోతుంది. కారిపోయి వాళ్ళంతట వాళ్ళే పురుగులు రాలిపోయినట్టు రాలిపోతారు. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి. పరమ పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు. ఆయన శ్వేతాశ్వాన్నికి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులై రాజ్యాలు ఆక్రమించినటువంటి వాళ్ళు, అధికారానికి తగినటువంటి అర్హతలు లేకపోయినా సింహాసనాల మీద కూర్చొని పరిపాలన చేసే ప్రభువులందరినీ దునుమాడతారు. దునుమాడిన తర్వాత కలియుగం పూర్తయిపోయి కృతయుగ ప్రారంభం అవ్వడానికి జలప్రళయం సంభవించి నీళ్లు వచ్చి భూమండలాన్నంతటినీ కప్పేస్తాయి. కలియుగం చిట్ట చివరిలో వచ్చేటటువంటి అవతారం కల్కి అవతారం. కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించిన, నమస్కరించిన పాపబుద్ధి పోతుంది. అంత గొప్ప అవతారం కల్కి అవతారం. మనకి కలియుగంలో ఈ అవతారాలలో మనం ఏ ఒక్క అవతారాన్ని కూడా మనం చూశాము అనేటటువంటి తృప్తి మనకు ఉండదు కదా. ఎందుకంటే మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, పరశురామావతారం, రామావతారం వీటిల్లో కానీ, లేదా ద్వాపరయుగంలో వచ్చిన కృష్ణావతారం కానీ ఏవైనా సరే భక్తితో అనుసంధానం చేస్తే ఇప్పటికీ అనుగ్రహిస్తాయి. అసలు పరశురామావతారం చిరంజీవి మహేంద్ర పర్వతం మీద ఇప్పటికీ ఉంది అని నేను మీతో మనవి చేశాను. కానీ వీటన్నిటినీ కూడా దర్శనం చేయడానికి దశావతారాల్ని చూడాలనుకుంటే అవకాశం ఉన్నది ఒకే ఒక్క చోట ఉంది. దశావతారములను దర్శనము చేయవచ్చు. ఎక్కడ చేయవచ్చు? అన్నమాచార్యుల వారు చెప్పారు. ఇందరికీ అభయములిచ్చు చేయి, కందువకు మంచి బంగారు చేయి. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణా ధనంజయ జయ వ్యాపార పారీణ చోణీ దివ్యత్కరుణా తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం. ఎందుకంటే నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అని భవిష్యోత్తర పురాణం. ఆయనని దేవతలెవ్వరూ చెక్కలేదు, విశ్వకర్మ చెక్కలేదు, తనంత తానుగా నిలబడినటువంటి మూర్తి. అటువంటి మహానుభావుడు ఏ చేతితో దశావతారాలలో ఉద్ధరించాడో ఆ